కేంద్ర మంత్రులతో ఒకే రోజున నారా లోకేష్ వరుసగా మీటింగులు అయ్యారు. జయశంకర్తో సింగపూర్ పర్యటన విశేషాలు చెప్పుకొచ్చారు. అట్లాగే జేపీ నడ్డాలు కలిసి యూరియా సరఫరా గురించి మాట్లాడారు. మిర్చి జీడీ మామిడి బోర్డులు ఏర్పాటు చేయమని పీయూష్ గోయల్ని అడిగారు. హైవేలు మౌలిక వస్తువుల మీద గడ్కరీని కలిశారు. సెమీ కండక్టర్ యూనిట్ మంజూరు మీద అశ్విని వైష్ణవ్కి ధన్యవాదాలు చెప్పారు. అట్లాగే అదేది క్వాంటమ్ వ్యాలీకి 1,000 కోట్లు ఇవ్వమని డబ్బులు అడిగారు. మరొక వైపున ఒక 300 కోట్ల రూపాయలు ఇంకొక దానికి అడిగారు. నిర్మలా, నడ్డా, గడ్కరీ, పూరి, సోనోవాల్, జయశంకర్, వైష్ణవ్, పీయూషులతో భేటీ అయ్యారు. యూరియా కొరత తీర్చమని ఒకవైపున కానూరు బందర్ రోడ్డు విస్తరించండి అని, ఒకవైపున డేటా సిటీ స్థాపనకి చేయూతనివ్వండి, బీపీసీఎల్ రిఫైనరీ సహకరించండి, దుగ్గరాజపట్నం పోర్టు అభివృద్ధి చేయండి, విదేశాలను 35 లక్షల మంది ప్రవాసాంధ్రుల సంక్షేమానికి బీమా స్కీములు విస్తరించండి, ప్లాస్టిక్ పార్క్ సహకరించండి, విశాఖలో నైపర్ శాశ్వత క్యాంపస్ ఏర్పాటు చేయండి, క్వాంటమ్ వ్యాలీకి 1000 కోట్లు ఇవ్వండి, టాటా ఇన్నోవేషన్ హబ్కి మరో 300 కోట్లు ఇవ్వండి అని చెప్పేసి అడగటం. ఎల్లుండి కల్లా 29,000